సమస్యలు పరిష్కరించాలని గత 4 సంవత్సరాలుగా అనేక రూపాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేసిన వాటిని రాష్ట్ర ప్రభుత్వం దాడి వ్యక్తం తప్ప ఒకటంటే ఒక సమస్యను పరిష్కరిస్తాము రండి అని చెప్పిన సందర్భం కూడా ఏ రోజు లేదు. అందుకని 4 సంవత్సరాల పాటు వినతి పత్రం ఇచ్చిన ప్రభుత్వం స్పందించుకోవడంతో గత నెల 12వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ యొక్క సమస్యలు ప్రధానంగా పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, అదే రకంగా పాదయాత్రలో సందర్భంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా 1000 రూపాయలు పెంచుతామన్నాడు. అదే రకంగా గ్రాట్యుటీని అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలని, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద వివిధ రూపాల్లో చేసిన స్పందించుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను 36 రోజులుగా ఈరోజు గుంతకల్లో చేయడం జరుగుతుంది. మరి ఈ 36 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం 4 సార్లు చర్చలు పిలిచిన తప్ప కనీస వేతనము తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా 1000 రూపాయల వేతనం తప్ప మిగిలిన అంశాలన్నీ పరిశీలిస్తాం, దాన్ని పరిష్కరిస్తామని చెప్పేసి కేవలం మాటలు మాత్రమే చెప్తారు తప్ప దాన్ని చేతుల రూపంలో జీవో రూపంలో తీసుకురావడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. అందుకని ఈరోజు తెలుగు రాష్ట్రాలు అతిపెద్ద పండుగ ఏదైనా ఉందంటే మకర సంక్రాంతి రోజైనా కనీస వేతనాలు పెంచి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు అందరికీ పెంచుతారని చెప్పేసి అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ చర్చలు పిలిచిన మొన్న భోగిరాజు చర్చలు పిలిచినప్పుడు కూడా ఒకటంటే ఒక సమస్య కూడా పరిష్కరించలేదు. మరి అందుకని ఈరోజు పండుగ పూట్ల ఇంట్లో అక్క చెల్లెమ్మల ఆనందంతో కుటుంబం వెల్లువించాల్సిన సందర్భంలో కడుపు మార్చుకొని తన యొక్క కడుపు ఒక ఆవేదనని తన యొక్క వ్యక్తిగత ఆవేదనని కూడా వ్యక్తిపరిచి ఈరోజు గంజే గట్టి తప్ప మరి వేరే గట్టి లేదన్నది. ఎందుకంటే ఎప్పుడో పూర్వంలో అన్నం దొరకక ఈరోజు గంజి కేంద్రాలు అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం గంజి కేంద్రాలు పెట్టింది. మరి ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించిందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి తక్షణమే అంగన్వాడీ యొక్క న్యాయమైన డిమాండ్లు ఆ తెలంగాణ ప్రభుత్వం అదనంగా ఇస్తున్న 1000 రూపాయలు, అదే రకంగా కనీస వేతనాలు, గ్రాట్యుటీ, ప్రభుత్వ ఉద్యోగులుగా అనేక సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి ముందుకు రావాలని చెప్పేసి ఈరోజు మేము సీఐటీగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఈ సమ్మెను విరమించే ప్రసక్తి లేదు. ఎన్ని రోజులైనా సమ్మెను కొనసాగించడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు ఆయాలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నారు.